వరంగల్ కొంచెం ఒక్కసారి గట్టిగా సత్యం నేను అంటే వాస్తవంగా అభ్యర్థిగా ఎంపికై దాదాపు నెల రోజులు గడిచిపోయింది. ఈ నెల రోజులు ఏదైతే వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వివిధ స్థాయిలో ఉన్నట్టు ప్రజల మద్దతు పొందడానికి ప్రయత్నం చేస్తుంది. నాకు అంటే వాస్తవంగా ఇవాళ పరిస్థితి గమనిస్తే వీళ్ళ గెలుపు అనేది ఒక విధంగా నల్లేరు మీద నడకలా కనబడుతుంది. అంటే ప్రజల్లో ఏదైతుందో ఒకవైపు రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికలు చేసినటువంటి ఒక ప్రణాళిక కార్యక్రమాలు అమలు చేయడము, దానికి తోడు ప్రజలతో నాకున్నటువంటి సాన్నిహిత సంబంధాలు, గతంలో ఈ ప్రాంతానికి వెళ్ళి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ప్రతినిధి యొక్క వైఫల్యం, ఈ రెండింటినీ ప్రజలు గమనంలోకి తీసుకుంటున్నారు. ఎన్నిక అనేది ఏదైతుందో పోటీలో నిలిచేటువంటి ఒక రాజకీయ పార్టీల ఆలోచన విధానం ఒకటి పరిగణన తీసుకుంటారు. రెండోది పోటీలో నిలిచేటువంటి అభ్యర్థుల యొక్క పనితనాన్ని కూడా గమనంలో తీసుకుంటారు. ఈ రెండింటిని పరిశీలించినప్పుడు ఏదైతుందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేయడానికి మనం ఆరంభిస్తే దేశ స్వాతంత్రానంతరం కూడా ఈ దేశ ఐక్యత కొరకు, ఈ దేశ సమగ్రత కొరకు కట్టుబడి ఉన్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని ఏదైతే ఒక లౌకికవాదమైనటువంటి దేశంగా, ఒక సెక్యులర్ నేషన్గా మొత్తం ప్రపంచంలో భారతదేశం గౌరవించబడుతుందని చెప్పంటే ఇది మౌలిక సిద్ధాంతం సెక్యులరిజం, లౌకికవాదం. కాబట్టి ఇలా భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్టలు ప్రపంచ స్థాయిలో ఇవ్వడం విజయపడుతుందని చెప్పండి. భారతదేశ పౌరుడు ఎవరన్నా కానివ్వండి చెప్పంటున్నారు, కుల మతాలకు తావు లేకుండా యావత్ భారత జాతీయ పౌరులందరూ కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ ఒకటి అని తెలియజెప్పేటువంటి ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని. సమాజంలో ఉన్నటువంటి ఒక నిమ్న వర్గాలు, నిరుపేద వర్గాలు, దళితులు, ఎస్సీ ఎస్టీలు, బలహీన వర్గాలు, ఓబీసీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ చెప్పంటున్నాయి. వాళ్ళ సంక్షేమం ఏదైతుందో ప్రధానంగా ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. నేను దయచేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకుంది, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా సామాజిక వెనుకబాటుతనాన్ని గురవుతున్నటువంటి వర్గాలు, బలహీన వర్గాలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి ఏదైతుందో విద్యా ఉద్యోగాలలో ప్రోత్సాహం కల్పించగలిగినప్పుడు మాత్రమే మనం ఆశించిన పురోగతి పొందగలుగుతామనేటువంటి ఒక భావనతోని వీళ్ళు ఏ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్ సౌకర్యాలు బలహీన వర్గాలకు బీసీలు కూడా కల్పించాలని చెప్పని కార్యాచరణ రూపొందించి అమలు తెచ్చినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. రిజర్వేషన్ గురించి చర్చ జరుగుతున్న సందర్భంగా నేను ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కానీ భారతదేశమే కానీ అమల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు అన్నీ కూడా అది ఏ వర్గమే కానివ్వండి చెప్పంటున్నాను, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓబీసీ కానీ
ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు తెచ్చినటువంటి రిజర్వేషన్స్. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండగా దేశంలోనే మొట్టమొదటిసారిగా బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించబడే విధంగా వాళ్ళ కుల వృత్తులను ప్రోత్సహిస్తూ విద్యా ఉద్యోగాలకు ఏదైతే ఉందో 25% రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం 25% అని చెప్పండి. జాతీయ స్థాయిలో కూడా బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించేయాలని చెప్పని ఏదైతే మండల్ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగిందో ఆ మండల్ కమిషన్ నివేదిక ఆనాటి జనతాదళ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న డిపి సింగ్ గారు అమలు చేసే ప్రయత్నం చేస్తే ఇదే భారతీయ జనతా పార్టీ అని చెప్పంటున్నాం. ఇదే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే విపి సింగ్ గారు మండల్ కమిషన్ నివేదిక అమలులో భాగంగా ఓబీసీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని మరి చట్టాన్ని రూపొందించే విధంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టకపోతే వ్యతిరేకించి జనతాదళ్కు మద్దతు ఉపసంహరించారు. వ్యతిరేకించి జనతాదళ్కు మద్దతు ఉపసంహరించుకొని విపి సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టిందని చెప్పి కేవలం ఒకే ఒక అంశం చెప్పంటున్నా, సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు మన దగ్గర ఎట్లయితే బీసీ అంటామో జాతీయ స్థాయిలో ఓబీసీ అంటాం. రెండింటి వ్యత్యాసం లేదు. మనం బీసీ అంటాం, అక్కడ ఓబీసీ అంటాం. ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పిన ఎప్పుడైతే జనతాదళ్ బీపీసీగా ప్రయత్నం చేసిందో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ రిజర్వేషన్ ప్రక్రియను అమలు కాకుండా చూసింది భారతీయ జనతా పార్టీ. తదుపరి కాలంలో న్యాయ పోరాటాలు అన్ని అధిగమించి 1993 అని చెప్పంటారు. 1993 పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరిగి ఏ మండల్ కమిషన్ నివేదిక విపి సింగ్ గారు అమలు చేయని తలపెట్టినటువంటి ఓబీసీ రిజర్వేషన్ 1993 కాంగ్రెస్ పార్టీ అమలు తెచ్చిందని చెప్పండి. ఇలా మొత్తం దేశంలో ఓబీసీ రిజర్వేషన్ 1993 కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేయడానికి చట్టం రూపొందించిందో అప్పటికెళ్ళి మాత్రం అమలు అవుతుందని చెప్పండి. అంతకుముందు దీన్ని అమలు చేయాలని తలపెడితే దీన్ని వ్యతిరేకించి ప్రభుత్వాన్ని పడగొట్టింది జనతా ప్రభుత్వం పడగొట్టింది భారతీయ జనతా పార్టీ. 1993లో కూడా కేవలం ఉద్యోగాలకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. తదుపరి కాలంలో బలహీన వర్గాలకు ఓబీసీలకు ఏదైతుందో విద్యలో కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించేయాలని చెప్పిన భావంతో 2008లో అయినా ఢిల్లీ 2008లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 1993 కేవలం ఉద్యోగాలకే పరిమితమైనటువంటి రిజర్వేషన్ సౌకర్యం విద్యలో కూడా మన ఓబీసీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు తెచ్చినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ చెప్పారు. ఇవాళ ఏదైతే ఇంత చర్చ జరుగుతుందని చెప్పంటుంది. ఏ విధంగా బలహీన వర్గాలకు అండగా నిలబడి రిజర్వేషన్స్ అమలు చేసి తల్లిపెడుతుందో దాన్ని నిర్వీర్యం చేసి అవసరం వస్తే రాజ్యాంగాన్ని మార్చి ఇవాళ ఏదైతుందో కుట్ర కొనసాగుతుంది దయచేసి గమనించాలని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది కేవలం ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు ముస్లింలలో కూడా కేవలం సామాజిక వెనుకబడతలకు గురైన వారికే కల్పించిండ్రు. మతానికి సంబంధం లేకుండా ఏ విధంగా హిందూ సమాజానికి మతానికి సంబంధం లేకుండా కేవలం సామాజిక వెనుకబడతాలని పరిగణలోకి తీసుకొని మాత్రమే ఇలా కొన్ని కులాలను గుర్తించింది. అదే హిందువులలో ఉన్నట్టు ఉన్నత వర్గాలు ఉన్నారు, వారికి అవకాశం లేకుండా కేవలం వెనుకబడ్డ వర్గాలు సామాజిక వెనుకబడతలకు గురవుతున్న వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించండి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇంత గొప్ప ప్రధానమంత్రిగా భావిస్తున్నారు కదా, ఆయన చేసింది ఏంటికేనా? కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ సౌకర్యం అమలు తెచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల. ఈయన 10% రిజర్వేషన్ అమలు తెచ్చిండు. ఎవరు తెచ్చిండు? ఎకనామికల్ వీకర్ సెక్షన్ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు కాంగ్రెస్ పార్టీ అమలుకు తెచ్చిన రిజర్వేషన్ సౌకర్యం ఎవరైతే పొందలేకపోతున్నారో, కాంగ్రెస్ పార్టీ అమలుకు తెచ్చిన రిజర్వేషన్ సౌకర్యాలు ఎవరైతే పొందలేకపోతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ అమలు తెచ్చింది ఎవరు తెచ్చిండ్రో? సమాజంలోని నిరుపేద వర్గాలు, సామాజిక వెనుకబడతలకు గురవుతున్న ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు, బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈయన తెచ్చింది ఎవరికి? కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే రిజర్వేషన్ సౌకర్యం కల్పించిందో వాళ్ళని మినహాయించి మోడీ గారు అమలు చేసి తలపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో
ఎస్సీలకు స్థానం లేదు, ఎస్టీలకు స్థానం లేదు, బలహీన వర్గాలకు స్థానం. ఈడబ్ల్యూలో ఎవరికి అవకాశం ఉంది? కేవలం హిందూ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు, పెట్టుబడిదారి వర్గాలు, వాళ్ళు ఎవరైనా కానీ చెప్పండి. మా ముస్లిం సమాజాన్ని ఏదైతుందో బూచిగా చూపెట్టి ఇలా హిందువులలో ఏదైతుందో ఒక విధమైనటువంటి మత విద్వేషం ఎత్తుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇవన్నీ వాస్తవం చెప్తున్నా నేను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ముస్లింలను కూడా అవకాశం కల్పిస్తున్నది ఇదే మోడీ ప్రభుత్వం చెప్పండి. ఇది మీకు ఎవరికి మీ ఆలోచన తట్టిదో తట్లను తెలియజెప్పంటూ నేను ఇదే మోడీ ప్రభుత్వం ఇవాళ ఏమంటుంది? కాంగ్రెస్ పార్టీ ముస్లింలను అండగా చూపెట్టాలని పొందడానికి ఏదైతుందో వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సమాజానికి కల్పించే రిజర్వేషన్ మతపరంగా కాదు, వాళ్ళలో ఉండే సామాజిక వెనుకబడతనాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే కొన్ని వర్గాలు కల్పిస్తుంది. ముస్లింలలో ఉండేటువంటి షేక్, ఖాన్, పఠాన్, మొఘల్ ఇట్లాంటి ఉన్నత వర్గాలకు ఏదైతుందో వాళ్ళకి అవకాశం లేదు. ఇదే మోడీ గారు ఏం చేస్తుంది? వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు, వాళ్ళు ఏ వర్గమని కానీ చెప్పంటున్నా, వాళ్ళు హిందువులే కానీ ముస్లింలే కానీ ఎవరన్నా కానీ ఇందులో ప్రధాన లబ్ధాలు ఎవరు కాబోతుండ్రో? హిందూ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు, ముస్లిం సమాజం అని చెప్పండి. ముస్లిం సమాజం అని చెప్పండి. ఇవాళ నువ్వు మనం రెచ్చగొడుతుంది. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తుంది, ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తుంది అని చెప్పని. మరి మోడీ గారు ఏది ఇస్తుందో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ప్రధాన వాటాదారు ఎవరు అని అంటే ముస్లిం సమాజం అని నేను గర్వంగా చెప్తాను. నేను జగిత్యాలలో ప్రభుత్వ ఆస్తులు కాపాడబడడం జరిగింది అని చెప్పంటే కేవలం జగిత్యాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏనాటికైనా జగిత్యాలకు ఏదైతుందో ఇది రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేట పట్టణం కాబట్టి ఇలా ఎస్ఆర్ఎస్పీకి చెందినటువంటి ధరూర్ క్యాంపులో ఒక అంగుళం కూడా ఏదైతుందో ఎవరిని అడుగుపెట్టలేదు. కంచెగాడ కావాలన్నట్టుండే ఏదైతుందో ధరూర్ క్యాంప్ ఏదైతుందో ఇలా కాపాడటంతో ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయం వచ్చింది, పోలీస్ కార్యాలయం వచ్చింది, ఇలా ప్రభుత్వ ఆసుపత్రి వచ్చింది, మెడికల్ కాలేజ్, ప్రభుత్వ వైద్యశాల వచ్చింది. ఇవన్నీ ఎట్లు వచ్చినాయి? నేను కంచెగాడ కావలి ఉన్నట్టు ఉండి ధరూర్ క్యాంప్ ప్రభుత్వ స్థలాన్ని కాపాడడంతో ఇది వచ్చింది. ఇది ఒక ప్రజాప్రతినిధి బాధ్యత అని చెప్పంటున్నాను. హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థలను కాపాడే బాధ్యత ప్రతి హిందూ అని చెప్పండి. ఇవాళ చెప్పండి, నాకు విశ్వాసం ఉందని చెప్పండి. సరే, నా అదృష్టం ఎన్నికలు గెలవడం ఓడడం అనేది నా అదృష్టం ఎట్టుంటే అది వేరు విషయం. అది వాళ్ళు ఏదైతుందో నేను జగిత్యాల ఈ ప్రాంతాన్ని, ఈ నియోజకవర్గం కొడుట్లే కానీ ఇది కానీ ఈ ప్రాంతాన్ని నమ్ముకొని వల్ల నేను ప్రజాసేవలు కొనసాగుతాను. నేను జీవితంలో ఒక విధంగా ఏదైతుందో ఆపదలున్నా కోసకొచ్చింది, ఎవరే కానీ ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవటం ఏదైతుందో సమాజం ఒక దయగుణం అని చెప్పట్టు. నేను 1996లో ఏ విధమైన పరిస్థితిని ఎదుర్కొన్నానో ఇవాళ అటే పరిస్థితిని ఎదుర్కొంటాను. 1996 ఉదాహరిస్తూ అని చెప్పండి. నేను 94 ఎన్నికల్లో ఏదైతుందో ఆశించిన పెద్ద పొందలేకపోయినా, మిత్రుడు రమణ గారు ఏదైతుందో అప్పుడు ఎమ్మెల్యే గెలిచిండ్రు, తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా గెలవడంతో ఏదైతుందో జగిత్యాల ఉప ఎన్నిక వచ్చింది. ఆనాడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పంటున్నా. వాళ్ళు ఎంత ప్రభుత్వం అధికారం ఉన్నా కానీ ఏదైతుందో నాపై ఎంత ఒత్తిడి పెట్టే కానీ రాజకీయాలకు అతీతంగా ఇదే జగిత్యాల గడ్డ నాకు అండగా నిలబడి నా రాజకీయ భవిష్యత్తును నిర్మాణం చేసింది జగిత్యాల నియోజకవర్గ ప్రజానికం అని చెప్పండి. నేను ఇవాళ కూడా చెప్తున్నాను, నిన్నటి ఎన్నిక నేను ఆశ్చర్యపడ్డ పొందది. కారణాలు ఏమైనప్పటికీ నా భవిష్యత్తు ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికలతో ముడిపడుతుందని చెప్పి అంటున్నాను. నేను అన్నీ చూసా, శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా, మంత్రిగా అన్నీ చూసా. ఇలా ప్రజాస్వామ్యంలో అన్నిటికీ పెద్ద హోదా పార్లమెంట్. గతంలో 2 పర్యాలు పోటీ చేసే కేసీఆర్ గారి పైన ఆనాడు నాకు ఆశించిన పెద్ద పొందలేకపోయినా మళ్ళీ మరొకసారి నా అదృష్టాలను పరీక్షించుకుంటాను. దయచేసి రాజకీయాలకు అతీతంగా నాకు అండగా నిలబండి. జగిత్యాల ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ దేశంలో జగిత్యాల గుర్తింపు తీసుకొస్తా అని చెప్పి మనం చేస్తాను. దయచేసి ఏదైతే ఉందో నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల నియోజకవర్గం.
నా జీవితం చివరి అంకం వరకు అని చెప్పి అంటున్నా. నా తుది శ్వాస వరకు నాకు అదృష్టం కలిసి వచ్చి పార్లమెంట్ మెంబర్ గెలిస్తే అదృష్టం, పార్లమెంట్లో నా వాణి వినిపిస్తా. ఏ విధంగా శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా నా వాణి వినిపించి సమస్యలన్నింటి పరిష్కారం చూపెట్టే విధంగా ప్రభుత్వం ముందుకొచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో ఏదైతుందో ఇదో జగిత్యాల ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ రెడ్డి. జగిత్యాల గౌరవం నిలబెట్టే విధంగా ఏదైతుందో నా పరితనం, నా యొక్క బాధ్యత వర్తిస్తాను. దయచేసి నాకు సహకరించండి, దయచేసి నాకు సహకరించండి. ఇలా మనిషి ఏదైతుందో ఆపదలు ఉన్నప్పుడు ఎవరైనా కానీ దయగుణమే. నా దృష్టి లోపల ఓటర్ అంతా దయగుణం ఇబ్బంది లేదా, ఓటర్ అంతా దయగుణం ఇబ్బంది లేదు. ఆల్వేస్ ఓట్ విల్ గో బై సింపతి. అయ్యో పాపం, ఇవాళ నేను కష్టాల్లో ఉన్నాను, ఆపదలు. దయచేసి నాకు అండగా నిలబడి చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మా కౌన్సిలర్ సోదరులందరూ కూడా ఇలా రాజకీయాలకు అతీతంగా మరి నాకు అండగా నిలవడానికి ముందుకు వచ్చినందుకు మీరు మీ సహచరులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.